ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. రాత్రికాలం అంతా దేవుడు మనకి తోడుగా ఉండి ఈ ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడంలో ఆయన ఇచ్చిన కృపకై దేవునికే మహిమ కలుగును గాక. మనం ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడిపేవారుగా ఉండాలి. మన ఉదయం నిద్ర లేవగానే ఎవ్వరితో సమయాన్ని గడపకముందు దేవుడితో సమయాన్ని గడిపితే ఆ రోజంతా దేవుడు మనకి తోడుగా ఉండి మనకి కాపుదలను అనుగ్రహిస్తారు. ఈ విషయాన్ని నమ్మే మనం ఇలా ప్రతి ఉదయం దేవునితో అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దేవుని ధ్యానించుకోవడానికి దేవుడు కృప చూపుతున్నారు. మొదటగా ఆయనతో మాట్లాడడానికి ఆయన కృప చూపిస్తున్నారు. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనమందరం కూడా వెతికేవారుగా ఉండాలి. మనకు కావలసిన ప్రతి అవసరతను ఆయనే తీరుస్తాడు. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. దేవుడికే మహిమ కలుగును గాక. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఈ ఉదయకాలం దేవుడు మనకు మాట ఇచ్చుచున్నారు. సమాధానకర్తగా ఉన్న దేవుడు మనకి సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు, శాంతిని అనుగ్రహించుచున్నారు. హల్లెలూయా. దేవుడు ఆయన యొక్క శాంతిని మనకి అనుగ్రహించుచున్నారు. ఆయన సమాధానకర్త, ఆయన నిత్యుడగు తండ్రి, ఆశ్చర్య కార్యములను జరిగించు దేవుడు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాము. ఆయనకి ఏమి పేరున్నది? ఆయనకున్న పేరన్నిటిలో ఒక పేరు సమాధానకర్త. ఆమెన్. సమాధానకర్తగా ఉన్న మన దేవుడు మనల్ని కూడా సమాధానపరచడానికి ఈ ఉదయకాలమందు దేవుడు మాట్లాడుతున్నారు. మన మధ్యన సమాధానాన్ని అనుగ్రహించేది ఆయన మాత్రమే. ఈ లోకంలో మనకు ఎంతమంది ఉన్నా, ఎంతమందితో మనం స్నేహం చేస్తున్నా మనకి సమాధానం అనుగ్రహించబడదు. కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే తప్పకుండా మనకి సమాధానం అనేది అనుగ్రహించబడుతుంది. నా శాంతిని మీకు అనుగ్రహించును అని దేవుడు మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాలము ఎవరికైతేనే మరి సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, ఎవరి ఇంట్లో అయితే మరి ఇబ్బందులు ఇరుకులతో ఉన్నారో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడి మీద పరిపూర్ణంగా మీరు ఆధారపడితే ఆయన సమాధానాన్ని, ఆయన శాంతిని మీ కుటుంబంలోనూ మీకును అనుగ్రహిస్తారు. కాబట్టి మనల్ని మనం తగ్గించుకుని దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఆయన ఇచ్చిన శాంతిని మనం అందరం కూడా పొందుకుందాము. హల్లెలూయా. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానమును కలిగజేసి వారిని ఆశీర్వదించును అని కీర్తన 29లో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానాన్ని కలిగజేసి వారిని ఆశీర్వదించును. మనకు బలము కావాలన్నా, సమాధానం కావాలన్నా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా మనము దేవుని యొక్క ప్రజలుగా మనం ఉండాలి. మన ప్రతి అవసరతలో ఆయన మీద ఆధారపడేవారుగా ఉండాలి. మన ప్రతి దానిలో ఆయన అధికారమును మన జీవితంలో ఒప్పుకునేవారుగా ఉండాలి. దేవుని మీద ఆధారపడుతూ దేవుడి మీద నమ్మకంగా ఉండు. దేవుని బిడ్డలుగా మనం పిలువబడితే తప్పకుండా ఆయన ఇచ్చే సమాధానమును మనం పొందుకుంటాము. ఈ ఉదయకాలం ముందు దేవుడు నిన్ను సమాధానపరచునుగాక. యెహోవా నిన్ను బలము చేత నిన్ను ఆశీర్వదించునుగాక. యెహోవా నీకు సమాధానము కలుగజేసి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలమేనైనా మరొక్కసారి నేను మీ పాదాల చెంతకు రావడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నా శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను అని మీరు నాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు నాయనా, మీకు వందనములు. ఈ ఉదయకాలము ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానము నెరవేరునట్లు మీరు సహాయం చేయండి. వారి జీవితంలో మీరు శాంతిని అనుగ్రహించండి, బలమును అనుగ్రహించండి, సమాధానమును అనుగ్రహించి వారిని ఆశీర్వదించండి తండ్రి. మీకు వందనములు. నీ పిల్లలను కూడా నేను ఆశీర్వదిస్తానని మీరు మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానాన్ని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరి పట్లనైనా మీరు జ్ఞాపకం చేసుకుని
నెరవేర్చండి. ఈ ఉదయకాలము ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నేను మీరు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి ఒక్కరి అవసరతను తీర్చి వారి జీవితంలో సమాధానాన్ని అనుగ్రహించండి, స్వస్థతలను అనుగ్రహించండి. వారు చేస్తున్న ప్రతి కార్యాన్ని నైనా మీరు సఫలపరచండి. వారి యొక్క ప్రతి ప్రయత్నంలోనైనా మీరు తోడుగా ఉండండి. ఈరోజు ప్రయాణం అవుతున్న వారందరికీ కూడా మీ కాపుదల కృప అనుగ్రహించి వారి యొక్క ప్రతి ప్రయత్నంలో మీరే తోడుగుంటారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.